హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఆల్రెడీ టైం చాలా దగ్గర అయిపోయింది కాబట్టి ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్న దాని మీద ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ రావడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ నుంచి రెండు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఎగ్జామినేషన్స్కి ఆల్రెడీ చాలా దగ్గర టైం పడిపోయింది. దాదాపు ఒక 2 వీక్స్ వరకు మాత్రమే ఇంకా టైం ఉంది. కాబట్టి ఈ 2 వారాల్లో కేవలం చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందన్న దాని మీద ఈ వీడియోలో మనం ఒకసారి చర్చించుకుందాం. దగ్గర ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ దగ్గర పడిపోయాయి కాబట్టి ముందుగా ఇప్పటికే అందరూ కూడా కొంత చదివి ఉంటారని నేను ఆశిస్తున్నాను. బట్ ఎవరైనా ఇప్పటికీ కూడా చదవడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో కొన్ని టిప్స్ని మనం ఒకసారి గమనిద్దాం. ఎలా చదివితే ఈజీగా మనం పాస్ అవడమే కాదు, మంచి స్కోరింగ్ కూడా తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అసలు ఎగ్జామినేషన్స్ అంటే ఒక భయం పోయే విధంగా ముందు మీలో మీకుగా ఒక ధైర్యంగా నేను ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా రాయగలనన్న కాన్ఫిడెన్స్ మీకు రావాలి. అలా రావాలి అంటే ముందు మీరు చేయాల్సిన పని, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ షార్ట్అవుట్ చేసుకోండి. ఇప్పుడు యూనిట్ వైజ్ మనకి బ్లూ ప్రింట్ ప్రకారంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి, ఏ యూనిట్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చన్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో మీకు సగం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఖచ్చితంగా నేను బాగా రాయగలన నమ్మకం మీలో కుదురుతుంది. ఎస్ఏ క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. దీనివల్ల ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ ఎప్పుడైతే రెండూ ప్రిపేర్ అయిపోయారో డెఫినెట్గా మీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. అవి టైం చూసుకొని అవి నెక్స్ట్ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ విడతగా మొదటి దఫాగా ఖచ్చితంగా ఆల్ యూనిట్స్లో నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్ అవి లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ముందు మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది, ఈ సబ్జెక్ట్లో పర్వాలేదు నేను చదవగలిగాను అని. ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనేటప్పుడు ముందు మీకు ఉండే సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ మీకు కష్టంగా మీరు ఫీల్ అవుతున్నారో ముందుది చూడండి. చాలామంది సపోజ్ మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, కొంతమందికి ఫిజిక్స్ ఉండొచ్చు, కొంతమంది కెమిస్ట్రీ ఉండొచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్స్ ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్ మీరు కష్టంగా అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్తో ముందు స్టార్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్లో ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేయండి. దాని తర్వాత షార్ట్ ఆన్సర్స్ తయారు చేయండి. షార్ట్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అండి. దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఒక 2-3 డేస్ కంప్లీట్గా అదే సబ్జెక్ట్ మీద పెట్టండి. డెఫినెట్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఫస్ట్ కష్టమైన సబ్జెక్ట్ ఎప్పుడైతే మీరు చదివారో మీకు చాలా ధైర్యం అనేది వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ అదే ఆర్డర్లోని మీరు క్వశ్చన్స్ సబ్జెక్ట్స్ పెట్టుకుంటూ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇకపోతే మీకు ఎగ్జామినేషన్ ఫస్ట్ ఎగ్జామ్కి ముందు కనీసం 2 డేస్ ముందు నుంచైనా మొదటి ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ని ఉంచుకున్నారనుకోండి, ఆ ప్రిపరేషన్ కోసం అది సరిపోతుంది. సో ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందో అది లాస్ట్కి మీరు చదువుకోండి. ఇలా చదవడం వలన మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ మీరు కవర్ చేసే వాళ్ళు అవుతారు. ఏదో ఒక సబ్జెక్ట్నే పట్టుకొని మీరు చదువుకొని ఉండిపోతే ఇంకా టైం తక్కువ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ముందు ఏదైతే సబ్జెక్ట్ కష్టమో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఏమైనా ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు, కొంతమందికి 2 సబ్జెక్ట్స్ కష్టంగా ఉండొచ్చు, ఆ 2 సబ్జెక్ట్స్ని ముందు కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఆర్డర్ ప్రకారంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేయండి. ఇలా చేయడానికి ఒక్కొక్క టాలెంట్ని బట్టి, ఒక్కొక్కరి ఇంటెలెక్చువల్ని బట్టి కొంతమంది 1 వీక్లో ఒక రివిజన్ చేయగలుగుతారు, కొంతమంది ఈ 2 వీక్స్ కూడా దానికి చేయగలుగుతారు. ఎవరైనా 1 వీక్లో ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అవ్వగలిగినట్టయితే వాళ్ళకి ఒక సెకండ్ రివిజన్ కూడా అవుతుంది. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా మీరు రాయగలుగుతారు. కాబట్టి ఎవరు దీని మీద టెన్షన్ పడకండి, మీరు ఈజీగా రాయగలుగుతారు. ఖచ్చితంగా మీరు ఈ ప్రిపరేషన్ కానీ అయితే ముందు అసలు ఎప్పుడైతే మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయారో మీకు తెలియకుండా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ మొదటి ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు బాగా రాశారో ఆటోమేటిక్గా మీకు టెన్షన్ అనేది తగ్గి నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి మీకు ఈజీగా అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత వీలైనంత వరకు మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక రఫ్ బుక్ ఒకటి పెట్టుకొని ఏదైతే కష్టంగా అనిపిస్తుందో దాన్ని 2-3 సార్లు రాయడానికి ట్రై చేయండి.
అంతేకాకుండా ఒక్కోసారి మీకు డయాగ్రామ్స్ కానీ ఫిగర్స్ కానీ అటువంటి అవసరమైనప్పుడు వాటిని ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. థియరీ కోసం ఏదైనా ఉండేటప్పుడు పక్కన వీలైనంత వరకు ఒక టేబుల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ పెడితే మీకు ఈజీగా మంచి స్కోరింగ్ అవుతుంది. కానీ మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, మీరు ఏవైతే చేస్తున్నారో ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గరికి ఒక పేజీ మీద పెట్టుకొని ఒక్కొక్క ఫార్ములాస్ మీరు లెక్కలు చేస్తున్నప్పుడు ఏ ఫార్ములా అయితే మీకు డౌట్ అవుతుందో అదంతా కూడా వేరేగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా ఆ పేపర్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మరొకసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా ప్రిపరేషన్ చేసుకుంటూ మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామినేషన్ మొదటి ఎగ్జామ్ కానీ రాయగలిగినట్టయితే అక్కడి నుంచి మీరే గాడిలో పడిపోతారు. డెఫినెట్గా అన్ని ఎగ్జామ్స్ మీరు బాగా రాస్తారు. సో విధంగా ప్రిపరేషన్ పెట్టుకొని తక్కువ టైంలోనే కొద్ది క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ప్రిపేర్ అయిపోయి మ్యాక్సిమం స్కోరింగ్ అనేది చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇకపోతే ఈ నా నెక్స్ట్ వీడియోస్లో మీకు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్నిటికి షేర్ చేశాను, మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంటర్మీడియట్కి అసలు పాస్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, కరెక్షన్ ఎలా జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.